వైద్య విద్య వ్యయం భారీగా పెరిగిన వేళ వైద్య కళాశాలలు ఆసుపత్రులను పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. వైద్య కళాశాల ఆసుపత్రిని పీపీపీ విధానంలో నిర్వహించేందుకు ముందుకొచ్చే కంపెనీలు లేదా సంస్థలకు పన్ను ప్రయోజనాలు కల్పించాలని సూచించింది. పీపీపీ విధానానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించడానికి సమగ్ర నిబంధనలు రూపొందించి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రులతో కలిసి పనిచేసే విధానాన్ని సమర్థంగా అమలు చేయాలని పేర్కొంది. దేశంలో వైద్య విద్య నాణ్యత గురించి సమాజ్వాదీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వంలోని వైద్యం, కుటుంబ సంక్షేమ వ్యవహారాల స్థాయి సంఘం ఈ నెల 12న పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. ఈ స్థాయి సంఘం గతేడాది ఫిబ్రవరి 9న సమర్పించిన నివేదికలో వైద్య విద్యను అందరికీ అందుబాటులోకి తేవడానికి పీపీపీ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఎలా ప్రోత్సహించాలో కేంద్రానికి కొన్ని సిఫార్సులు చేసింది. వాటిపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కూడిన నివేదికను తాజాగా పార్లమెంటు ముందుంచింది. పీపీపీ విధానాన్ని ప్రోత్సహించాలన్న సిఫార్సును తాజా నివేదికలోనూ పునరుద్ఘాటించింది. ప్రైవేటు వైద్య కళాశాలల్లో 50% సీట్ల ఫీజులను ప్రభుత్వం నిర్ధారించి మిగిలిన 50% సీట్ల ఫీజులను ఆయా రాష్ట్రాల ఫీజు రెగ్యులేటరీ కమిటీలతో సంప్రదించి నిర్ణయించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. వైద్య విద్య ఫీజుల్లో రాష్ట్రాల మధ్య చాలా తేడా ఉంటోందని వైద్యం, కుటుంబ సంక్షేమ వ్యవహారాల స్థాయి సంఘం తన నివేదికలో పేర్కొంది. వైద్య విద్య ఖర్చు 60 లక్షల నుంచి 1 కోటి అంతకు మించి ఉందని తెలిపింది. విద్యార్థులపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర వైద్యారోగ్య శాఖ రాష్ట్రాలతో కలిసి అర్హులైన విద్యార్థులకు అవసరమైన స్కాలర్షిప్లు అందించాలని స్పష్టం చేసింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రులతో కలిసి పనిచేసేలా చూడాలంది. దీనివల్ల ఎంబీబీఎస్ విద్యార్థులకు అవసరమైనంత క్లినికల్ మెటీరియల్ ను అందించడమే కాకుండా ప్రైవేటు మెడికల్ కాలేజీల ఏర్పాటు, నిర్వహణ ఖర్చును తగ్గిస్తుందని పేర్కొంది. వైద్య విద్య వ్యయాన్ని హేతుబద్ధీకరిస్తుందని తెలిపింది. ప్రైవేటు కళాశాలల్లో వైద్య విద్య ఖర్చును తగ్గించడానికి వాటిలో ఏర్పాటు చేసి స్కిల్ ల్యాబ్స్ కు అవసరమైన ఎక్విప్మెంట్, యంత్రాలను సబ్సిడీ ధరల్లో అందించాలని స్పష్టం చేసింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కట్టుకునేందుకు స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేయాలంది. ఈ స్కాలర్షిప్లకు నిధులను ప్రభుత్వ, ప్రైవేటు రంగం అందించే చందాల ద్వారా సమకూర్చాలంది. తద్వారా వైద్య విద్యను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవాలని పేర్కొంది. కొత్త వైద్య కళాశాల ఏర్పాటు చేసేటప్పుడు ఏటా 50 లేదా 100 లేకుంటే 150 ఎంబీబీఎస్ సీట్లకు మాత్రమే అనుమతిస్తున్నారని స్థాయి సంఘం తన నివేదికలో పేర్కొంది. కాలేజీ కొత్తదా, పాతదా అన్న తేడా లేకుండా అక్కడున్న మౌలిక వసతులు, బోధనా సిబ్బందిని పరిగణలోకి తీసుకుని దశల వారీగా గరిష్టంగా 250 సీట్ల వరకు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని సిఫార్సు చేసింది. వైద్య సౌకర్యాలు పెద్దగా లేని జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలంది. దేశంలో వైద్య విద్య సీట్లు సరిపడా లేకపోవడంతో చాలా మంది విదేశాలకు వెళ్తున్నారని, అక్కడ ఉత్తీర్ణులై వచ్చిన తర్వాత మన దేశంలో లైసెన్సింగ్ పరీక్ష పాస్ అయి శాశ్వత రిజిస్ట్రేషన్ పొందడానికి అవస్థలు పడుతున్నారంది. ఎఫ్ఎంజీ రెగ్యులేషన్స్ 2021ని ఒక సంధానకర్తగా ఉపయోగించి వీరి రిజిస్ట్రేషన్, ఇంటర్న్షిప్ విధానాలను క్రమబద్ధీకరించాలని స్థాయి సంఘం సూచించింది. మన వైద్య వ్యవస్థ నాణ్యత దెబ్బతినకుండా వీరి సేవలను ఉపయోగించుకోవాలని పేర్కొంది. మన విద్యార్థులు వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లకుండా నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న స్థాయి సంఘం యూజీ ఎంఎస్ఆర్ గైడ్లైన్స్ 2023 ప్రకారం ప్రతి 10 లక్షల మంది జనాభాకు సగటున 100 ఎంబీబీఎస్ సీట్లు ఉండాలని పేర్కొంది. ఇప్పుడున్న సీట్లకు మరో 40,000 జోడిస్తేనే ఆ నిష్పత్తి అందుకోగలమంది. ఈ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రభుత్వం వైద్య విద్యను విస్తరించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం వచ్చే 5 ఏళ్లలో 75,000 ఎంబీబీఎస్ సీట్లను జత చేస్తామని ప్రకటించిందని, ఒకసారి ఇది అమలైతే వైద్య విద్య కోసం భారతీయ విద్యార్థులెవరూ బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చని స్థాయి సంఘం అభిప్రాయపడింది. వైద్య విద్యలో బోధనా సిబ్బంది కొరతను పరిష్కరించాలని, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో పనిచేసే బోధనా సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వాలంది. తాత్కాలిక, కాంట్రాక్ట్ నియామకాలను పక్కన పెట్టి మంచి వేతనాలు, ఉద్యోగ భద్రత, కెరియర్ గ్రోత్ ను కల్పిస్తే నాణ్యమైన డాక్టర్లు వస్తారంది. బోధన వైపు వచ్చే వైద్యులకు నివాసపరంగా మద్దతివ్వడంతో పాటు వారి పిల్లల చదువుకు చేయూతనివ్వాలంది. మారుమూల ప్రాంతాలకు బోధనా సిబ్బందిని ఆకర్షించేందుకు గ్రామీణ సేవల అలవెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టాలంది. బోధన, పరిశోధన, క్లినికల్ వర్కుల్లో వారు చూపే ప్రతిభ ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వడానికి రోడ్ మ్యాప్ ఉండాలని స్థాయి సంఘం తన నివేదికలో పేర్కొంది.